అవి జ్ఞానేంద్రియాల, కర్మేంద్రియాల, మొత్తం అన్నిటి యొక్క శక్తుల్ని కూడా కంట్రోల్లో పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. అన్నిటినీ తమ కంట్రోల్లో, చెప్పు చేతల్లో పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ. లోపల మనకి ప్రాణాలు ఉన్నాయి కదండి, ప్రాణం ఉండబట్టే మనం బతికున్నాడు అని అంటున్నాం. ఈ ప్రాణం పోయిందనుకోండి తీసుకెళ్ళిపోతారు బండి కదా. లోపల ప్రాణం ఉంది, ప్రాణం పనిచేస్తోంది. కాబట్టి ఎవరన్నా ఏమయ్యా ఉన్నావా అని అడిగామనుకోండి, ఉండండి సార్ కనుక్కుని చెప్తా అని అంటారా? మా ఆవిడ్ని అడిగి చెప్తానండి నేను ఉన్నానో లేదో, మా ఆయన్ని అడిగి చెప్తానని అంటావా? ఉన్న సంగతి నాకు తెలుసు. ఎందుకని? నా లోపల ప్రాణం ఉంది, ఆ ప్రాణం ద్వారా నేను వ్యక్తం అవుతున్నాను, నేను బతికే ఉన్నా, నేను మాట్లాడుతున్నా, నేను చూస్తున్నా, ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ప్రాణాన్ని దివ్యమైనటువంటి శక్తిగా ఆరాధిస్తారు. ఆ ప్రాణం చేసేటటువంటి కర్మలు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన రకరకాలుగా లోపల ప్రాణశక్తులు అనేటువంటివి వ్యక్తం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాణం ద్వారా ఏం చేస్తున్నాం? లోపలికి తీసుకునేవి తీసుకుంటున్నాం, వదిలిపెట్టాల్సినవన్నీ వదిలిపెడుతున్నాం. ఈ ప్రాణం ఏం చేస్తోంది? లోపలికి తీసుకున్నటువంటి దాన్ని శక్తిగా మారుస్తోంది. శక్తిగా మార్చినటువంటి దాన్ని అదే ప్రాణం శరీరం అంతటికీ కూడా వ్యాపింపజేస్తోంది. అనవసరమైనటువంటిదంతా కూడా బయటికి పంపిస్తోంది. ఇన్ని రకాలైనటువంటి పనులు లోపల జరుగుతున్నాయి. ఇదంతా ఏమిటి? ప్రాణం అనేటువంటి యజ్ఞం. కొంతమంది ప్రాణాన్నే దైవంగా భావించి ఆ ప్రాణాన్ని ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రాణారాధకులు వాళ్ళంతా. అదొక యజ్ఞం అట. ఇంకొంతమంది ఏం చేస్తారు? ప్రాణాన్ని పక్కన పెట్టేసి అన్ని, ఒకటి గమనించండి, ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయా, కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఏం ఉండబట్టి పనిచేస్తున్నాయి? ప్రాణం ఉండబట్టి పనిచేస్తున్నాయి. ప్రాణమే కనుక లేకపోతే ఇంద్రియాలు ఉండి కూడా ఏం ప్రయోజనం అండి? ఒక కన్ను పీకి పక్కన పెట్టామనుకోండి, ఒక కన్ను ఇక్కడ పెట్టామనుకోండి, నా కన్ను తీసేసి ఇక్కడ పెట్టి చూడు, చూస్తుందా? ఒకవేళ చూసిందే అనుకోండి, అదేం చూసిందో నాకు తెలుస్తుందా? ఒక్కసారి ఎంత విచిత్రమైన సిస్టమ్ చూడండి. ఏ ఇంద్రియమైనా సరే నా శరీరంలోంచి ఒక్కసారి దాని ప్లేస్ నుంచి, ఒక్కసారి దాని స్థానం నుంచి బయటికి వచ్చింది అంటే ఇంక అయిపోయింది, దానికి మనకు సంబంధం కట్ అయిపోయినట్టే. అది మళ్ళీ అక్కడ పెట్టినందుకు ఎందుకు పనిచేస్తుంది? నా ప్రాణం అనేటువంటిది ఆ ఇంద్రియంతో కనెక్ట్ అయి ఉంది కదా. నేను వేలునిట్లా ఇట్లా అన్న దగ్గర నుంచి, నా వేలుని ఇట్లా ఆడిచ్చే దగ్గర నుంచి, నా కనురెప్పలు మూసే దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి, ఆఖరికి నా వెంట్రుకలు పెరగడం దగ్గర నుంచి, నా గోళ్ళు పెరగడం దగ్గర నుంచి, ప్రతి ఒక్కదాని వెనకాతలో ఉన్నటువంటిది ప్రాణశక్తి. ఇంద్రియాలన్నీ ఆ శక్తితోనే పనిచేస్తున్నాయి. ఆ శక్తి ఉన్నంతకాలం మనిషిగా ఉంటాడు, ఇంద్రియాలు, అంగాలు అన్ని పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారు? ఇంద్రియాలు చాలా గొప్పవి కాబట్టి అసలు ఇంద్రియాలే కనుక లేకపోతే మానవుడి యొక్క జీవితమే వ్యర్థము, కాబట్టి ఇంద్రియ శక్తులే గొప్ప శక్తులుగా ఆరాధించి అదొక యజ్ఞంలాగా భావిస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఆ ఇంద్రియాలను నడిపేటటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణాన్ని దివ్యమైనటువంటి బ్రహ్మగా భావించి దాన్ని యజ్ఞం కింద భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా ఇన్ని రకాలుగా యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. అపరే కొంతమంది, ఇంకొంతమంది. ఇవన్నీ ఏంటంటే మనం ఎక్కడా వినలే. ఇవన్నీ మనం చదువుకునేటటువంటి పుస్తకాల్లో కానీ వీటిల్లో ఎక్కడా లేవు. బహుశా వేదంలోకి వెళ్తే వేదంలో ఎక్కడన్నా మనకి ఇవన్నీ దొరకచ్చు. ఇంద్రియాలతో చేసే యజ్ఞం ఏంటి, ప్రాణాలతో చేసేటటువంటి యజ్ఞం ఏంటి, ఇవన్నీ అక్కడ దొరుకుతాయి మనకి ఇన్ఫర్మేషన్ అంతా. తర్వాత ఏమంటున్నారో చూడండి. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తథా పరే
స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః తథా అదేవిధంగా అపరే ఇంకొంతమంది ఏం చేస్తారట, యతయః యతయః అంటే ఏంటి, ప్రయత్నం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, సంశితవ్రతాః సంశితవ్రతాః కఠోరమైనటువంటి నియమాలను పెట్టుకుని ఆ నియమాలను ఆచరిస్తూ ఉంటారట. ఆచరిస్తూ వాళ్ళు ఏం చేస్తారట, ద్రవ్యయజ్ఞాః ద్రవ్యయజ్ఞాలను చేస్తారట, తపోయజ్ఞాః తపస్సులు అనేటువంటి యజ్ఞాలను చేస్తారట, యోగయజ్ఞాః యోగం అనేటువంటి యజ్ఞాన్ని చేస్తారట, స్వాధ్యాయ యజ్ఞాః స్వాధ్యాయం అనేటువంటి యజ్ఞాలు చేస్తారట. ఇన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయండి. ఇక్కడ కొన్ని చెప్తున్నారంతే, మచ్చుకు కొన్ని చెప్తున్నారు, మనకి ఇంకా చాలా రకాల యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞాలు అంటే ఏంటి, ద్రవ్యాలంటే హోమద్రవ్యాలండి, హోమద్రవ్యాలని వేసేటటువంటి యజ్ఞాలు అవన్నీ కూడా. దేవతలను ఆరాధించడం కోసం హోమద్రవ్యాలను వేస్తూ ఉంటాం, అదొక రకమైనటువంటి యజ్ఞం. దాంతోపాటు తపోయజ్ఞాః తపస్సు చేసేటటువంటి వాళ్ళు, తపస్సు చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పూర్తిగా సాంసారికమైనటువంటి సుఖాలన్నింటినీ వదిలిపెట్టేసి ఏ అడవులకో అరణ్యాలకో వెళ్ళిపోయి, హిమాలయాలకో వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు, తపస్సులు చేస్తారు, తపింపజేస్తారన్నమాట. చక్కగా ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసేటటువంటి వాళ్ళు, పంచాగ్నుల మధ్యలో కూర్చుని తపస్సులు చేసేటటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి తపస్సులు చేస్తుంటారు. ఇవన్నీ ఏంటి, సంశితవ్రతాః చాలా కఠోరమైనటువంటి నియమాలు పెట్టుకుంటారండి వీళ్ళందరూ. ఆయన ఎవరు, జడభరతుడు అని ఉండేవాడు. ఆయన అజగర వృత్తి అని, అంటే ఈ తపస్సు చేసేటటువంటి విధానాల్లో ఒకానొక ఇదేంటంటే ప్రక్రియ ఏంటంటే అజగర వృత్తి అంటారు. అజగరం అంటే ఏంటంటే కొండ చిలువ. ఆ కొండ చిలువ ఏం చేస్తుందంటే అది చాలా లేజీ, అది పెద్దగా కదలదు, అది దానికి బద్ధకం ఎక్కువ, చాలా భారీ శరీరం ఉంటుంది దానికి. అదేం చేస్తుందంటే ఒక చోట ఎక్కడో ఒక చోట ఉంటుంది, బాగా తినేసింది అనుకోండి, కడుపు నిండిపోయింది అనుకోండి, అరిగేదాకా ఒక చోట కూర్చుంటుంది. అది వారం రోజులు 20 రోజుల దాకా దానికి ఆహారం లేకపోయినా కూడా ఉండగలదట, అది ఉంటుంది. అది అలా ఉన్నటువంటి దానికి ఆకలేసింది అనుకోండి, ఏం చేస్తుందంటే ఊరికి నేను నెమ్మదిగా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తుందంటే దానికి ఆహారం ఇక్కడ నాకు దొరుకుతుంది అని అనిపించిన ప్లేస్లో చుట్టుకుని కూర్చుంటుంది. ఏదో ఒకటి దాని దగ్గరకు వస్తుంది, దగ్గరకు వస్తాయన్నమాట కొన్ని. ఆ వచ్చినటువంటి దాన్ని ఏం చేస్తుందంటే పటక్కన పట్టేసుకుంటుంది. అంటే అది ఆహారం కోసం వేట వెళ్ళి మిగతా జంతువుల్లాగా, సింహాలు పులులాగా పరిగెత్తుకుంటూ వెళ్ళటం వెనకాతలా అలా చేయదు. అది దాని దగ్గరకు వచ్చినటువంటి దాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. అది అలాగే కొంతమంది ఋషులట, మునులు, వాళ్ళు చేసేటటువంటి తపస్సు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు అంతే. వాళ్ళు కూర్చున్న చోట ఏదన్నా ఒక కాయో పండో ఫలమో ఏదన్నా పక్షులు తీసుకొచ్చినటువంటి వదిలేసినటువంటిదో పైనుంచి ఆకులు పడితేనో వాటిని తిని అక్కడే ఉండి తపస్సు చేసుకుంటారట. సంసితవ్రత, ఎంత కఠోరమైనటువంటి నియమాలు చూడండి అవన్నీ కూడా. అలా చేసి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు, లేదా ఇష్టకామ్యాలు తీర్చుకున్నటువంటి వాళ్ళు, స్వర్గాది లోకాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవతల్ని ప్రసన్నం చేసుకుని కోరికలు తీర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంత నియమనిష్టలతోటి వాళ్ళు ఆ రోజుల్లో చేసేవారు. తపోయజ్ఞ అదొక పెద్ద యజ్ఞం అట. అలా తపస్సులు చేయడం కూడా మహాయజ్ఞాలట. యోగ యజ్ఞ, కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా యోగాన్ని ఆచరిస్తారు. యోగం అంటే ఏంటి, రకరకాలైనటువంటి యోగాలు మనకి చెప్పారు. ఇప్పుడు మనం కర్మయోగం గురించి మాట్లాడుతున్నాం. భక్తి యోగం ఆచరిస్తారు, జ్ఞానయోగం ఆచరిస్తారు, అష్టాంగ యోగాన్ని ఆచరిస్తారు, పంచాంగ యోగాన్ని ఆచరిస్తారు, రకరకాలైనటువంటి యోగాలు, క్రియాయోగం ఉంది, రాజయోగం ఉంది. ఇవన్నీ ఏమిటి, యోగాలు. 84 రకాల యోగాలు ఉన్నాయి. 84 రకాల్లో ఏ యోగం ఆచరించాలి, నేను నీకు నచ్చిన యోగం ఆచరించు, మొత్తానికి యోగాన్ని మాత్రం ఆచరించు. నీకు ఏది సూట్ అవుతుందో తెలుసుకో, ఆ యోగాన్ని ఆచరించు. కాబట్టి ఆ యోగాన్ని ఆచరించాలంటే కూడా, ఆ యోగాన్ని ఆచరించాలి అనేటువంటి సంకల్పం కలగటం కూడా ఒక మహాయజ్ఞం అండి. దాన్ని ఆచరించడం కూడా మహాయజ్ఞం. అలా కొంతమంది యోగ యజ్ఞాలను ఆచరిస్తారట. కొంతమంది ఏం చేస్తారట, స్వాధ్యాయ యజ్ఞము. స్వాధ్యాయము అంటే ఏంటి, స్వాధ్యాయం, నా గురించి నేను తెలుసుకోవటం.
నా గురించి నాకు కలగాల్సినటువంటి జ్ఞానాన్ని నేను పొందడం. పుస్తకాలు చదువుతాం, గురువు గారి దగ్గర వింటాం. అందుకనే మనకేం చెప్పారు, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. స్వాధ్యాయము అనేటువంటిది, ప్రవచనము అనేటువంటిది కూడా పొరపాటున కల్లో కూడా మర్చిపోవద్దు అని చెప్పి ఒక ఋషి తన దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇంటికి వెళ్ళేటటువంటి ఒక శిష్యుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విన్నావు, నువ్వు ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను చెప్పినటువంటి జ్ఞానం అంతా నువ్వు విన్నావు, బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? నేను చెప్పిందంతా మళ్ళీ అక్కడికి వెళ్ళి స్వాధ్యాయం చక్కగా అధ్యయనం చేయి. ఎందుకని అధ్యయనం చేయాలి? ఏంటంటేనండి, స్వాధ్యాయంలో ఉండేటటువంటిది ఏంటంటే, మనం విన్నప్పుడు కొంత జ్ఞానం కలుగుతుంది. విన్నప్పుడు ఏదో కొద్ది గొప్ప జ్ఞానం కలుగుతుంది. అయితే ఏంటి, గురువు గారు చెప్పిందంతా అర్థం కాదు. ఏ శిష్యుడికి కూడా గురువు చెప్పిందంతా చెప్పంగానే విని అర్థమైపోయి అతను మోక్షం పొందే అంత కెపాసిటీ ఏ శిష్యుడికి ఉండదు. అందుకని ఏం చేయాలి, విన్నటువంటి దాన్ని మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత స్వాధ్యాయము అన్నారు. కాబట్టి మొత్తం అంతా కూడా రిపీట్ చేసుకోవటం, మననం చేసుకోవటం, చింతన చేయటం దాని గురించి స్వాధ్యాయము. అలా స్వాధ్యాయం చేసినందువల్ల ఏమవుతుంది, గురువు గారు చెప్పేటప్పుడు నాకు అర్థం కానటువంటి విషయాలు ఏమన్నా ఉంటే ఇప్పుడు అర్థం అవటం మొదలు పెడతాయి. లేదా అర్థం కానటువంటి విషయం ఏదన్నా ఉంటే కనీసం ఇది నాకు అర్థం కాలేదు అన్న విషయం అర్థమవుతుంది. ఇది నాకు అర్థం కాలేదు, రేపు గురువు గారిని అడుగుదాం అన్న విషయం అన్నా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే, నిరంతర స్వాధ్యాయం కనుక చేస్తూ ఉంటే ఒకవేళ మన లోపల సందేహాలు కనుక ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా నివృత్తి అయిపోతూ ఉంటాయి. అందుకోసమని ఏం చేయాలి, నిరంతరం నా గురించి నేను తెలుసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. దాన్ని స్వాధ్యాయము అని అన్నారు. తర్వాత ఏమన్నారు, నువ్వు స్వాధ్యాయం చేయి. స్వాధ్యాయం చేసిన తర్వాత నీకేం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని ఏం చేయమన్నారు, ప్రవచనం 10 మందికి చెప్పు. అందుకని స్వాధ్యాయం అనేటువంటిది నిరంతరం జరగాలండి, ప్రతి ఇంట్లో జరగాలి. ఇది అందరూ కలిసి వీలైతే ఇంట్లో అందరూ కూర్చుని రోజు భగవద్గీత ఒక అధ్యాయం చదవటమో, ఏదో ఒకటి 4 శ్లోకాలు చదువుకోవటమో, అందరూ కలిసి జపం చేసుకోవటమో, ధ్యానం చేసుకోవటమో, పూజా గదిలో కూర్చుని ఏదో ఒకటి మెడిటేషన్ చేసుకోవటమో, ఏదో ఒకటి ప్రతి ఇంట్లో నిరంతరం స్వాధ్యాయం అనేటువంటి జరుగుతూ ఉండాలి. ఏది కాకపోతే కనీసం పొద్దున్నే లేచి దేవుడికి దీపం అన్న పెట్టి తెలిసిన ఒక స్తోత్రం, శివుడికి సంబంధించిందో విష్ణువుకి సంబంధించిందో ఒక స్తోత్రమో ఏదో ఒకటన్నా చదువుకోవాలి ఇంట్లో. చాలా మంది చేసేటటువంటిది ఏంటంటే ఓ దీపం వెలిగించేసి అది కూడా వెలిగించడానికి ఇప్పుడు బద్ధకం కొంతమందికి. ఆ దీపం వెలిగించడానికి కూడా విచిత్రం ఏంటంటే, ఒకళ్ళ ఇంట్లో నేను ఇట్లాగే దీపాలు చక్కగా ఇలా వెలిగి ఉన్నాయన్నమాట. ఇన్ని దీపాలు వెలిగించారు ఏంట్రా అనుకున్నా, దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని LED బల్బులు అవి, స్విచ్ అయితే వెలిగిపోతాయి అవి. దీపాలైతే పర్వాలా, అగరబత్తీలు కూడా వచ్చాయి అట్లాగే. చూసారా ఎంత పొడుగుంటుంది అగరబత్తి, ఆ పైన LED బల్బు ఉంటుంది. ఎవడన్నా చూస్తే నిజంగానే అది అగరబత్తి అనుకుంటారు. అది అలాంటివి వచ్చేసాయి. ఇంక ఏముంది, వెలిగించాలి, దేవుడికి తిప్పాలి, ఒక హారతి ఇవ్వాలి, ఏం లేవు. గంట వాయించడానికి కూడా బద్ధకం ఇంట్లో. ఆ గంట వాయించడానికి కూడా ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చేసింది. అది బటన్ అక్కడ పెట్టి దానికి బ్యాటరీ పెట్టి ఇట్లా స్విచ్ నొక్కగానే టంగ్ 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 అని మ్యూజిక్ కొడుతుంది. అది దాంతోపాటు అదే మంత్రం చదువుతుంది. నీకు ఏ దేవుడి మంత్రం కావాలో సెలెక్ట్ చేసుకో. శివుడికి కావాల్సింది కావాలా, విష్ణువుకి కావాల్సింది కావాలా, వెంకటేశ్వర స్వామిది కావాలా, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకో, బటన్ నొక్కు, అదే బెల్లు మోగిస్తూ ఉంటుంది, అదే సంగీతం పాడుతూ ఉంటుంది, అదే ఓం జయ జగదీశ హరే అని పాడుతూ ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు, చూస్తే దానికే వస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు తెలుసా, అదంతా చేసి సెల్ఫీ తీసుకుంటారు, దాంతో ఘనకార్యం చేసినట్టు. ఒరే ఇది కాదురా నాయన, ఇంట్లో పుస్తకం చదవండి, ఇంట్లో ఒక పుస్తకం చదవండి, ఒక స్తోత్రం చదవండి, ఒక శ్లోకం చదవండి, ఏదో ఒకటి అట్లాంటివి చేస్తే అది స్వాధ్యాయం అవుతుంది. ఏదో చేశామంటే చేశాము, అయ్యిందంటే అయిందని అనిపిస్తే అది స్వాధ్యాయం కాదు. ప్రతి ఇంట్లో నిరంతరం నాకు సంబంధించినటువంటి జ్ఞానం, నా స్వరూపానికి నా స్వభావానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదో ఒకటి కొంచెం అన్నా చెయ్యాలి. అలా చేసేటటువంటిది స్వాధ్యాయ యజ్ఞము అన్నారు.
అది కూడా కఠోరమైనటువంటి నియమాలు పెట్టుకొని ఒక టైం పెట్టుకొని. కఠోరమైనటువంటి నియమాలు అంటే ఏం లేదండి, ఇప్పుడు శివరాత్రి రోజున మనం చూస్తాము. మొన్న శివరాత్రి రోజున చాలా మంది ఏం చేస్తారు, ఉపవాసాలు చక్కగా ఉంటారు, ఏకాదశి ఉపవాసాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. నిజంగా కఠోరమైనటువంటి నియమాలే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా ఏవో 2 పళ్ళో పాలో తాగి ఉండటం, రాత్రి ఏదో ఎంత తినటం, కఠోరమైనటువంటి నియమాలు. అలాంటివి ఆచరిస్తూ ఈ రకమైనటువంటి అధ్యాయాలు ఇవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా ఒక ఆత్మసంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆ ఆత్మసంతృప్తే నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది మనకి. భగవంతుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది దానివల్ల. నా స్వరూప జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇదొక రకమైనటువంటి యజ్ఞం. ఇంకా కొంతమంది చేస్తారట. ఇంకొంతమంది ఏం చేస్తారట, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. కొంతమంది ఏం చేస్తారట, వాళ్ళు చేసేట ప్రాణాయామపరాయణాః. కొంతమంది ప్రాణాయామాన్నే యజ్ఞం కింద స్వీకరిస్తారట. ఇంతకుముందు చెప్పినటువంటిది స్వాధ్యాయ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ప్రాణాయామాన్ని యజ్ఞంగా స్వీకరించినటువంటి వాళ్ళు ప్రాణాయామ పరాహ, ప్రాణాయామాన్నే పరంగా ఎంచుకున్నటువంటి వాళ్ళు అపరే కొంతమంది ప్రాణ అపాన గతి రుద్ధ్వా, ప్రాణంలో ఉండేటటువంటి ప్రాణము అపానము వాటి యొక్క గతి, వాటి యొక్క ప్రయాణము రుద్ధ్వా దాన్ని కంట్రోల్లో పెట్టి, అదేవిధంగా ప్రాణే అపానం జుహ్వతి, అపానంలో ప్రాణాన్ని పెట్టి ప్రాణంలో అపానాన్ని పెట్టి వాళ్ళు ఈ యజ్ఞం అనేటువంటి చేస్తారట. ప్రాణాయామ యజ్ఞం అనేటువంటి చేస్తారట. అంటే ఏంటి, ప్రాణం అపానం ఈ 2 పదాలు వాడారు ఇక్కడ. మనకి ప్రాణం అనేటప్పుడు ఇందాకల్లో మనం చూసాం, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనేటువంటివి చూసాం. ఇక్కడ ఏంటంటే ప్రాణాయామము అని అన్నారు. ప్రాణాయామం అంటే ఏంటి, ఎక్కడ కనిపిస్తుంది ప్రాణాయామ ప్రక్రియ అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది, హఠయోగంలో వాటన్నిటిలో కూడా యోగాభ్యాసంలో మనకి ఇగో మన వాళ్ళందరూ ఉన్నారు, వివేకానంద యోగా కేంద్ర వాళ్ళు, వీళ్ళకి తెలుస్తుంది దీని గురించి బాగా. పిరమిడ్ యోగా వాళ్ళు ఉన్నారు, పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుంది. శ్వాస మీద ధ్యాస ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏంటిదంతా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 జరగకపోతే గోయిందా. ఏంటా 2? ప్రాణం అపానం. లోపలికి వెళ్ళకపోయినా ప్రాబ్లమే, వెళ్ళింది బయటికి రాకపోయినా ప్రాబ్లమే. కాబట్టి లోపలికి వెళ్ళింది లోపల ఏమవుతోంది, ప్రాణం కింద మారుతోంది. ప్రాణం కింద మారగా మిగిలినటువంటిది ఏమవుతోంది, అపానంగా బయటికి వచ్చేస్తుంది. కాబట్టి లోపలికి వెళ్ళటం బయటికి రావటం, పూరకం కుంభకం రేచకం ఇవన్నీ మనకి హఠయోగంలో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇడా పింగళ సుషుమ్న నాడులు ఉంటాయి. ఆ నాడులు సర్పాకారంలో ఉంటాయి. ఇవన్నీ స్పైనల్ కార్డ్స్లో. వాటినన్నిటినీ యాక్టివేట్ చేసి చక్రాలన్నింటినీ కదిలించి అదొక పెద్ద ప్రక్రియ. సరైనటువంటి గురువుల దగ్గర వెళ్ళి అభ్యాసం చేయాలి అటువంటివన్నీ కూడా. కాబట్టి ఇది చేసి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఉంటారనమాట. సహస్రారం నుంచి ఆ మోక్ష మార్గం ద్వారం తెరుచుకుని దాంట్లోంచి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఉంటారు. ప్రాణాపాన గతిరుద్ధ్వా. కాబట్టి ఏం చేస్తాం మనం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటివి లోపలికి గాలి లోపలికి ఇప్పుడు మనం రోజు చేస్తున్నాం. చక్కగా లోపలికి గాలి వెళ్ళటము బయటికి రావటము, దాని మీద మన దృష్టిని పెట్టి నెమ్మదిగా మన మనస్సుని కంట్రోల్ చేసి రుద్ధ్వా అన్నారు. ఆ పదం ఎంత బాగుందో చూడండి. రుద్ధ్వా అంటే ఏంటంటే కంట్రోల్లోకి తీసుకుని రావటం. ఎప్పుడైతే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మనం కంట్రోల్లోకి తీసుకొని వస్తామో ఆటోమేటిక్గా తదనుగుణంగా మన మనసు కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది.
కాబట్టి ఏం చేస్తారు, నెమ్మదిగా స్లోగా చేస్తూ స్లోగా లోపల దాన్ని బిగబట్టి స్లోగా దాన్ని విడిచిపెడుతూ ఉంటారు. కాబట్టి మా గురువు గారు మాకు నేర్పించే టెక్నిక్ ఏంటి, ఓపెన్ టెక్నిక్. దీంట్లో ఎటువంటి ఇది లేదు. మొదట్లో ఏంటంటే నువ్వు ఎంతసేపు లోపలికి తీసుకుంటావో గాలిని అంతసేపు నువ్వు లోపల దాన్ని ఉంచి అంతేసేపట్లో వదిలిపెట్టు అనేవాళ్ళు. ఇట్స్ ఎ ట్రయాంగిల్ అనేవాళ్ళు. సింపుల్ టెక్నిక్ అనమాట. అది ప్రాణాయామం, అట్లా చేసుకోమనేవాళ్ళు. దాన్ని పెంచుకుంటూ పో, ఆ సమయాన్ని పెంచుకుంటూ పో అనేవాళ్ళు. అదొక యజ్ఞం. ఎందుకని, ప్రాణం లోపలికి రావటం, బయటికి అపానంగా వెళ్ళిపోవటం. ఇప్పుడు ఏదైనా సరే అండి, మన లోపలికి వచ్చినటువంటిది ఏది కూడా బాడీ స్వీకరించదు, మన బాడీ ఉంచుకోదండి. ఏది కూడా మన శరీరము బయట నుంచి వచ్చినటువంటి దాన్ని ఉంచుకోదు. ఏం చేస్తుంది, బయటికి తోసేయాలి. ఏది ఉండకూడదు లోపల. ఒక చిన్న దెబ్బ తగిలి లోపలికి ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ లాంటిది వెళ్ళిందనుకోండి, శరీరం ఒప్పుకోదు, ఉంచుకోదు, బయటికి తోసేవతలు పారేస్తుంది దాన్ని. దానికి తగ్గట మెకానిజం అనేటువంటిది లోపల పనిచేస్తూ ఉంటుంది. వైట్ సెల్స్ ఉంటాయి లోపల, అపానం బయటికి ఫైట్ చేసి మరీ తోసి బయటికి పారేస్తాయి అవన్నీ కూడా. కాబట్టి ఇది ఒక పెద్ద ప్రక్రియ. ఈ ప్రక్రియని తెలుసుకుని ప్రాణము, అపానము, వ్యానము వీటిని తెలుసుకుని ప్రాణాయామాన్నే యజ్ఞంగా భావించి చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారట. అలా కాకుండా ఇంకొంతమంది ఉన్నారు అపరే. వాళ్ళు ఏం చేస్తారట, అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞ క్షపిత కల్మషాః యజ్ఞ క్షపిత కల్మషాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞ క్షపిత కల్మషాః. అపరే ఇంకొంతమంది ఏం చేస్తారట, నియత ఆహార ప్రాణేషు ప్రాణాన్ జుహ్వతి. నియత ఆహార తీసుకునేటటువంటి ఆహారం, ఇంతకుముందు చెప్పింది ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కంట్రోల్లో ఉంచుకోవటం. ఇంకొంతమంది ఏం చేస్తారట, అసలు ఆహారాన్ని స్వీకరించటమే ఒక యజ్ఞంగా భావిస్తారట. ఆహారం తీసుకునేటటువంటి విధానం చేసి ఆహార నియమాలు అనేటువంటివి పాటిస్తూ ఏతే సర్వే అపి కూడా అలా చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏతే సర్వే అపి యజ్ఞ విధః. ఇప్పటిదాకా చెప్పినటువంటి యజ్ఞాలు ఆచరించేటటువంటి వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించేటటువంటి వాళ్ళు, కర్మేంద్రియాలను నిగ్రహించేటటువంటి వాళ్ళు, ప్రాణాలని నిగ్రహించేటటువంటి వాళ్ళు, స్వాధ్యాయాన్ని చేసేటటువంటి వాళ్ళు, ద్రవ్యయజ్ఞాలని చేసేటటువంటి వాళ్ళు, తపోయజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళు, జ్ఞానయజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళు, ఇన్ని అపరే అపరే ఇంకొంతమంది ఇంకొంతమంది ఇంకొంతమంది, ఇలా ఎంతమందిని చెప్పారో చూడండి. ఇన్ని రకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. వీళ్ళందరూ ఎవరట, యజ్ఞ విదః, యజ్ఞం గురించి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యజ్ఞం అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు యజ్ఞం అంటే కేవలం అదేది అగ్నిని వ్రేల్చి చేసేటటువంటిదే యజ్ఞం కాదండి. మన స్వస్వరూప జ్ఞానాన్ని అందించేటటువంటిది, మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లేటటువంటిది, మన ఉత్తమమైనటువంటి మనని ఎలివేట్ చేసి ఉత్తమమైనటువంటి యోగం వైపు తీసుకెళ్లేటటువంటిది ఏదైనా సరే యజ్ఞమేనండి. యజ్ఞం అంటే కేవలం అదొకటే కాదు యజ్ఞం. ఏతే సర్వే యజ్ఞ విధః, వీళ్ళందరూ యజ్ఞం గురించి తెలిసినటువంటి వారట. యజ్ఞ క్షపిత కల్మషాః, వీళ్ళందరూ కూడా యజ్ఞాన్ని ఆచరించి కల్మషంలోంచి బయటపడినటువంటి వాళ్ళట. ఈ కలి కల్మషం ఏదైతే ఉందో, లేకపోతే ఈ ప్రపంచం పాపభూయిష్టమైనటువంటి ఈ ప్రపంచంలో పాపాలు అంటుకున్నటువంటి మానవుల నుంచి నాకంటినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కల్మషాలన్నింటిలోంచి బయటపడినటువంటి వాళ్ళట వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇక్కడ క్షపిత కల్మషాః అని అంటున్నారు, పాపంలోంచి బయటపడినటువంటి వాళ్ళు.
ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నారంటేనండి, సెల్ఫ్ ప్యూరిఫికేషన్. ఇదంతా ఏంటంటే సెల్ఫ్ ప్యూరిఫికేషన్. ఇప్పుడు అందరి ఇళ్లలో ఒక మిషన్ ఉంటుంది ఈ రోజుల్లో. ఏం చెప్పండి అది? ఆర్ఓ. ప్రతి ఇంట్లోనూ ఆర్ఓ వచ్చేసింది. ఆర్ఓ లేకపోతే ఏం చేస్తారు, రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్ లేకపోతే ఇంట్లో ఏం చేస్తారంటే పొద్దున్నే అదే కార్తికేయ వాటర్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి వస్తాడు అనమాట మా ఇంటి దగ్గరికి. మరి ఇక్కడ కార్తికేయ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి మైక్ పెట్టుకుని వచ్చేస్తాడు పొద్దున్నే. అందరూ బిందెలు పట్టుకొని రెడీ. మా గుళ్ళో కూడా అతనే పోస్తాడులేండి పాపం. పోసేసి పోతున్నారు. ఎందుకని? అందరి భయం ఏంటి చెప్పండి? ఈ రోజుల్లో తీసుకునేటటువంటి వాటరు ప్యూరిఫైడ్ వాటర్ అయి ఉండాలి. కొంతమంది రోజు ఏం కొంటాం లేరా అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెట్టేసుకున్నారు. కాబట్టి దాంట్లోకి వెళ్ళేటటువంటి నీళ్ళకి కనెక్షన్ ఏమి ఇస్తాం? మనం పైన ట్యాంక్ నుంచి ఇస్తాం. ఆ ట్యాంక్ నుంచి బహుశా అది గ్రౌండ్ వాటర్ కావచ్చు, మున్సిపాలిటీ వాటర్ కావచ్చు, ఏదైనా సరే పైకి వెళుతుంది. వెళ్ళినటువంటి నీళ్ళల్లో ఏముంటున్నాయి? కలుషాలు ఉంటున్నాయి. అయితే అవన్నీ కూడా ఏమవుతాయి? ఆర్ఓ వాటర్ ప్లాంట్లోకి వచ్చేసరికి దాంట్లో ఒక 2 రకాలు 3 రకాల ఫిల్టర్లు ఉంటాయి. ఆ రివర్స్ ఆస్మాసిస్ చేసేటటువంటిది, పంపింగ్ మోటరు, డోసింగ్ మోటరు, ఇవన్నీ బోర్లను ఉంటాయి. దాంట్లో బయటకు వచ్చేటటువంటి వాటర్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు కూడా అదేదో దాన్ని ఏదో మీటర్ అంటారు, అది పెట్టి చూపిస్తారనమాట మనకి. చూడండి, పైకి వచ్చే నీళ్లలో 400 ఉంది, మీకు వచ్చే దాంట్లో 90 ఉంది, 50 ఉంది, చూడండి అని చెప్పి పెట్టి చూపిస్తారు మనకి. టీడీఎస్ కదా, టోటల్ డైల్యూటెడ్ సాల్ట్స్ ఏదో ఉంటుంది అది. అది మొత్తం దాంట్లో ఉన్న సాల్ట్స్ అన్నీ కూడా. నాకు ఒక విచిత్రమైన డౌట్ ఉంది. దాంట్లోంచి అన్ని పీకి పడేసిన తర్వాత దాంట్లో ఇంకేముంటుంది? వాటర్లో ఉండాల్సినటువంటి సాల్ట్స్, బాడీకి అవసరమైనటువంటి సాల్ట్స్ ఏవో ఉంటాయి, కొన్ని మినరల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో ఫిల్టర్ చేసేస్తుందట అది. ఇంకేం మిగులుతుంది దాంట్లో? మనం ఏం తాగుతున్నాం? ఓన్లీ H2O. దాంట్లో ఇంకేం ఉండదు. ఎనర్జీ కానీ శక్తి కానీ ఏం న్యాచురల్గా బయట నుంచి రావాల్సినటువంటిది ఏది రాదు. కాకపోతే ఏంటంటే మనం ఆ టేస్ట్కి అలవాటు పడిపోయాం, ఆర్ఓ వాటర్ టేస్ట్కి అలవాటు పడిపోయాం. ఇంకా అమ్మో రోగాలు వస్తాయేమో అని ఒక భయం ఒకటి, డైజెషన్ పాడవుతుందేమో అని భయం ఒకటి, దానివల్ల అవి పెట్టుకుంటున్నాం అనమాట. ఇదంతా ఏంటి? అదంతా వాటర్ ప్యూరిఫికేషన్. సో మధ్యలో ఒక ఆర్ఓ ప్లాంట్ అనేటువంటిది ఒకటి ఉండాలి. దాంట్లోకి వెళ్ళి దాంట్లో అన్ని తిరిగి చివరికి బయటకు వచ్చేటటువంటిది ప్యూరిఫైడ్ వాటర్. మనం కూడా ప్రపంచంలో కూర్చుని ఏం చేస్తున్నాం? చెత్త చెదారం అంతా లోపల వేసుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ వేసేసుకుంటూ ఉంటాం లోపలికి. ఈ వేసుకున్న దాని వల్ల ఏం జరుగుతోంది? ఒకటి శరీరం పాడవుతోంది, రెండోది మనస్సు పాడైపోతోంది. దీనివల్ల భగవంతుడికి దూరం అయిపోతాం. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒకటే, లోపలికి వచ్చేటటువంటి దాన్నే ప్యూరిఫై చేసి లోపలికి తెచ్చుకోవాలి. అలా కాని పక్షంలో లోపలికి వచ్చిన తర్వాత ప్యూరిఫై చేయాలి. మనం వినేటటువంటి శబ్దాలు లోపలికి వచ్చే ముందే ప్యూరిఫై చేసి వినాలి. ఇంద్రియాగ్నిషు జుహ్వతి అది చెప్పింది. ఇంద్రియం ద్వారా లోపలికి వచ్చేటటువంటి దాన్ని ప్యూరిఫై చేసి లోపలికి తెచ్చుకోవాలి. అబ్బే నాకు ఆ సిస్టమ్ చేత కాదండి, అసలు బయట ఉండేదాన్ని ప్యూరిఫై చేయి.